ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. ఈరోజు ఫ్రూట్ కస్టర్డ్ చేస్తున్నానండి. ఇప్పుడు అంటే ఒక 3-4 డేస్గా బాగా ఉక్కపోతగా ఉంది కదా, సో డిజర్ట్ లాగా బాగా కూల్గా తినాలని పిల్లలు కూడా అడిగారు. దానికోసం అయితే నేను ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. యాపిల్, పొమగ్రానెట్, దానిమ్మ గింజలు, యాపిల్, తర్వాత పైనాపిల్, నెక్స్ట్ గ్రేప్స్, తర్వాత డ్రాగన్ ఫ్రూట్, తర్వాత గ్రీన్ యాపిల్, ఒక 2 బనానాలు, షుగరు 1 కప్పు, అంటే కంప్లీట్గా కాదు, 1/2 కప్పు, అలాగే కస్టర్డ్ పౌడరు, ఒక 1/2 లీటర్ మిల్క్. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆన్ చేసుకొని పాలు మరిగించుకుందాం. ఓకేనండి, స్టవ్ వెలిగించుకున్నాను, పాలు కూడా పెట్టాను. ఇవి పొంగొచ్చి బాగా మరిగాక అప్పుడు మనం పౌడర్ని కలుపుకుందామండి. ఓకేనండి, పాలు మరుగుతున్నాయి కదా, పొంగొచ్చి మరుగుతున్నాయి కదా, ఈలోగా మనం కస్టర్డ్ పౌడర్ని మిల్క్లో కలుపుకుందామండి. ఎక్కువ అంటే తరచుగా ఎక్కువ చేసుకుంటూ ఉంటే మధ్యలో మానేస్తూ ఉంటారు. ఎక్కువ హాట్ ఐటమ్స్ ఎక్కువ తినేస్తున్నారు, అందువల్ల కొన్నప్పుడల్లా ఎక్కువ రోజులు పాడైపోతుందండి తొందరగా. ఓకేనండి, ఒక 3 స్పూన్స్ వేసుకుందాం. వెనీలా ఫ్లేవర్ అండి. స్పూన్ పెద్దది కదండి, సో అందుకని ఉండలు లేకుండా బాగా స్మూత్గా బాగా కలుపుకోవాలండి. ఓకేనండి, ఉండలు లేకుండా బాగా నీట్గా, అంటే పౌడర్ అంతా పాలల్లో కలిసిపోయేలాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం బనానా కట్ చేసుకుందామండి. ముందుగా కట్ చేస్తే యాపిల్, బనానా బ్లాక్ అయిపోతాయి కదండి. మరిగేటప్పుడు కూడా వేసుకోవచ్చు. షుగర్ వేడి మీద తొందరగానే మెల్ట్ అయిపోతుంది, కరిగిపోతుంది కదా, సో నేను ఒక్కొక్కసారి ఇలా కూడా వేస్తాను, ఒక్కొక్కసారి ఏమో పాలు మరిగేటప్పుడు స్టార్టింగ్ కూడా వేస్తానండి. ఓకేనండి, కన్సిస్టెన్సీ బాగా థిక్గా వచ్చింది కదండి. దీన్ని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి కూలింగ్కి. ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తొందరగా కూల్ అవుతుంది. అప్పుడు మనం ఫ్రూట్స్ వేసుకోవడమేనండి. ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన మిశ్రమం అంతా థిక్గా అయ్యే వరకు కలుపుకుందామండి. కలుపుకున్నాక ఒక 1/2 అవర్, అంటే స్టవ్ ఆఫ్ చేసుకొని, థిక్గా అయింది కదండి, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రిడ్జ్లోనే ఒక 1/2 అవర్ స్టోర్ చేసుకుందాం. 1/2 అవర్ అయినా పర్వాలేదండి, 1 అవర్ అయినా బాగా కూల్గా అవుతుంది. అప్పుడు ఫ్రూట్ కస్టర్డ్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకేనండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, కొంచెం ఇలా థిక్గా అయింది కదా, అంటే యాక్చువల్గా పవర్ కట్ అయిపోయిందండి, సో మళ్ళీ ఇప్పుడే వచ్చింది, అందుకే చూపించాక మళ్ళీ అప్పుడు పెడదాంలే అనేసి అని ఫ్రిడ్జ్లో తీసానండి. ఓకేనండి, ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకుని ఫ్రూట్ ముక్కలన్నీ కూడా వేసేసుకుందాం. యాపిల్, అలాగే పొమగ్రానెట్, పైనాపిల్, గ్రీన్ యాపిల్,
గ్రేప్స్ కావాలనుకుంటే కట్ చేసి కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇలా ఫుల్గానే వేసేస్తున్నాను. పిల్లలైతే ఎక్కువ బ్లాక్ గ్రేప్స్ తింటే బ్లడ్ బాగా చేరుతుంది అంటారు కదా, బ్లడ్ బాగా పడుతుంది అంటారు. కానీ పిల్లలైతే ఇవి పులుపుగా ఉంటాయని తినడానికి ఇష్టపడరండి. సో ఇలా కస్టర్డ్ లాగా చేస్తే, డెజర్ట్ లాగా చేస్తే తింటారు కదా. అలాగే ఫైనల్గా బనానా ముక్కలండి. సో వీటన్నిటిని కూడా ఇలా మెల్లగా కలుపుకొని మళ్ళీ కాసేపు ఫ్రిడ్జ్లో ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట పెట్టుకుంటే మళ్ళీ ఇంకా కూల్గా అవుతుంది కదా. కూల్గా అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం. మ్యాంగో అంటే సీజనల్ వైజ్ మ్యాంగో కూడా ఉంటుంది చూడండి. సమ్మర్లో మ్యాంగోస్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. మ్యాంగోలు అంటే బాగా పిల్లలు లైక్ చేస్తారు కదా. ఇప్పుడు సీజన్ కాదు కదా, సో ఇప్పుడు ఉండవు కదండి మ్యాంగోలు. అంటే ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా కిస్మిస్, చక్కగా బాదం, జీడిపప్పు ఇవి కూడా వేసుకోవచ్చండి. ఓకేనండి, కూల్గా ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలు మనం కూడా బాగా ఎంజాయ్ చేసి తినొచ్చు కదా. సో దీన్ని ఒక 2 ఐస్ క్రీమ్ బౌల్స్ ఉంటాయి కదండి, వాటిలో సర్వ్ చేసుకుందాం. మా పిల్లలైతే డ్రాగన్ ఫ్రూట్ కూడా వేయమన్నారండి. అంటే అది కలరు పింక్ స్ప్రెడ్ అవుతుంది కదా, సో తినేటప్పుడు వేసుకుందామని నేను చెప్పానండి. ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ మన ఇష్టం ఏవైనా ఎన్నైనా వేసుకోవచ్చు. అది మన చాయిస్ని బట్టి ఉంటుంది కదా. లేదు 2-3 ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి. ఓకేనండి, పైన అంటే డ్రాగన్ ఫ్రూట్ అంటే పింక్ స్ప్రెడ్ అయిపోద్ది కదండి, వెంటనే తినేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది అంతే. ఓకేనండి, అయిపోయింది కదా. సో ఇలా స్పూన్స్ పెట్టుకొని సర్వ్ చేసుకుందాం. ఇంకా కాసేపు అయితే మళ్ళీ ఫ్రిడ్జ్లో ఒక పావు గంట పెట్టుకుందామండి. అప్పుడు కూల్గా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేసి తినొచ్చు. బాగా అంటే స్వీట్స్, తర్వాత ఎలాంటి డిజర్ట్స్ అంటే పిల్లలు బాగా కుకీస్ బాగా లైక్ చేస్తారు కదండి. సో మీకు కూడా నచ్చితే ఈ ఫ్రూట్ కస్టర్డ్ని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఐటెంతో ఇంకొక వంటతో